ఇక్కడ నేను అన్ని చూస్తున్నాను, అన్ని అయితే కామన్ గా దొరికేవి, కానీ ఇక్కడ ములుపురి స్పెషల్స్ అని కొన్ని ఉన్నాయి. అవునండి. ఇవన్నీ మీ పుట్టింటి వంటల, అత్తగారింటి వంటల? ఉషా ముల్పూరి వంటలు. అంతేనా? ఉషా ములుపురి వంటలు. అంతే. ఎందుకంటే మా మదరు నాకు వంట నేర్పలేదు, మా అత్తగారికి వంట రాదు. ఓ, అత్తగారికి వంట మా అత్తగారికి వంట రాదు. సాహసే కోడలు. మీరు ఆ మాట అనేస్తారు. అంటే ఆవిడకి అట్లా జరిగిపోయింది, అది ఎవరికి జరగదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళు, మరి మీరు వచ్చినప్పుడు ఎవరు చేసేవారు వంట? మీరే నేర్చుకుని చేశారా లేక? లేదు, అంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు కలిసి ఒక 1 year ఉన్నాము. అప్పుడు మాత్రం ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ, మా పెద్ద అందరూ వాళ్ళే చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో నదిలో పడితే ఈత రాకపోయినా రావాలి కదా, ఇంకా కంపల్సరీగా చేసి పెట్టాలి కాబట్టి అలా ట్రై చేస్తే ఫస్ట్ పాపం మా హస్బెండ్ దానికి ఇదయ్యి, తర్వాత మరి ఎట్లా వచ్చిందో తెలీదు, బాగానే వంట వచ్చింది. అదే కళలు 64 అంటారు కదా, అట్లాగా తెలియకుండా నాలో ఉందేమో. మా మదర్ బాగా వంట చేస్తారు, సో అది వచ్చినట్టుంది అనుకుంటున్నాను.